మనకెవరన్నా సాయం చేస్తే ఎమ్మటే థ్యాంక్స్ చెప్తాం. పెద్ద ఆపతికెళ్ళి కాపాడితే ఓ 10 కలిసి వస్తాం. అట్లనే ఊర్లో ఓ 10 మందికి ఆసరైతేనో, జిల్లాలో ఓ 100 మందికి అక్కడికొచ్చే పని చేస్తేనో, రాష్ట్రం అంతా లక్షల మందికి మంచి చేస్తేనో పక్కా తలుచుకుంటాం. మనకెందుకు, మనకు ఫాయిదా అయింది అయిపోయింది అనుకుంటే మంచిగా అనిపించదు కదా. సీఎం రేవంత్ రెడ్డి సార్ కు సన్మానం చేసింది మాదిగ ఉద్యోగ సంఘం. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు గిట్ల శనార్థి చెప్పుకురన్నట్టు. భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. పతొక్కలు పిల్లలను మంచిగా చదివియాలి, అందరూ మీదికి రావాలి అనుకొచ్చిండు. చెప్పులు కుట్టిన ఈ జాతే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. ఈ రాజ్యాన్ని నడపాలా. దళితులు అడిగినవన్నీ వేస్తా, తిప్పలు తీరుస్తా, కానీ మీరు నన్ను కనిపెట్టాలని కోరిండు గిట్లా. ముందుకు నేను వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెనక నుండి జరిగే దాడిని మీరు అడ్డుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశిం సారు ఎన్నో అడిగితే అవన్నీ తప్పకుండా వేస్తా అని మాటిచ్చిండు సీఎం సారు. మీరు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారు, మేము గూటన్ రెడ్డులుగా మేము పుట్టాం. మీకు మాకు పొత్తుంది, వ్యవసాయం పొత్తు, కానీ లక్షణాలు కూడా కొంచెం దగ్గర పోలిక ఉంది. మీకు నాగలుంటే మీ నాగలికి తాళ్ళు వేనిచ్చాం, మీకు ఎద్దులుంటే మీ ఎద్దులకి 3 గంటలు కట్టించాం, మీరు బండి నడపాలంటే మేము చెర్నకోల చేసి ఇచ్చాం, మీరు నడవాలంటే కాళ్ళకు చెప్పులు ఇచ్చాం. మేము బంగళ కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, చుట్టాల దావతులకు పోతుంటాం. మీరు కూడా అవకాశం రాగానే అవకాశం వచ్చింది, ఇంకేముందిలే అలసిపోయినాం దావత్ చేసుకుందాం అని అనుకుంటారు. దావతులు కొంత తగ్గించాలి. మనం రెడ్డికి ఇచ్చినా, గూటం రెడ్డికి ఇచ్చినా ఏం చేస్తారా, దావతులు చేసుకుంటారా అని అంటారు. మీరు ఫోర్త్ సిటీలో ఇస్తారు, బంజారాహిల్స్ లో ఇస్తారు, జూబ్లీహిల్స్ లో ఇస్తారు, ఆ భవనానికి జాంబవ భవనం అని పేరు పెడతారు. అంబేద్కర్ గారి జయంతి లోపల నిధులను మంజూరు చేద్దాం, నివేదికలను తయారు చేయండి. మీరేం వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే, మీ ఆత్మగౌరవాన్ని అడిగినరు. మీ ఆత్మగౌరవాన్ని ఇచ్చే బాధ్యత నాది. ఇక పొద్దుముక రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడల ఎకో పార్క్ చాలు చేసిండు సీఎం సారు. 85 ఎకరాల తీరొక్క సౌలతులు చేసిండ్రు. 5 ఎకరాల బడ్స్ పార్క్ కడితే 6500 తీర్ల పిట్టలున్నాయట. మనిషికి 150 రూపాయల టికెట్ పెట్టిండ్రు. పోరలకైతే అందులో సగమే తీసుకుంటారట. ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరు చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు, గోల్కొండతో పాటు ఇది కూడా చూడడానికి వస్తారు. మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో అదేంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకో. రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరితో ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది.